వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీ అందరూ బాగున్నారు కదా. ఇదైతే పార్ట్ 3 అండ్ ఫైనల్ పార్ట్ ఆఫ్ కొలనుపాక టెంపుల్ సిరీస్. మొత్తానికి దర్శనం అన్నీ అయిపోయాక మా ప్లాన్ వాజ్ టు మీట్ అంతే. ఫస్ట్ థింగ్ నాకైతే బ్రెయిన్లో ఓకే ఒక ట్రిప్ అవుతుంది, పల్లవిని మీట్ అవుతాను అనుకున్నాను. కానీ ఇంత వండర్ఫుల్ ఆర్కిటెక్చర్ ఉన్నటువంటి ఏన్షియంట్ టెంపుల్ చూస్తాను అని అయితే నేను అనుకోలేదు, ఉన్నమాట చెప్పాలంటే. సో గుళ్ళో నుంచి ఇలా బయటకు వచ్చే టైంకి కాపరి వాళ్ళు ఉంటారు కదా, పశువులు కాసుకునే వాళ్ళు వాటిని ఇంటికి తోలుకు వెళ్తున్నారు. యాక్చువల్గా గుడి మొత్తంలో మేము ఎక్కడికి వెళ్ళినా మాతో పాటు వెనకాలే ఈ బుజ్జి కుక్క పిల్ల కూడా వచ్చింది. సో చాలా ముద్దుగా ఉందన్నమాట. దానికి బిస్కెట్స్ తెచ్చి ఇచ్చినప్పుడు తీసుకోవట్లేదు, తినడం లేదు, ఏం చేయట్లేదు, అలా తిరుగుతుంది, మా కాళ్ళ మధ్యలో దూరిపోతుంది. పిల్లలు ఇద్దరు అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేశారు దాంతో. ఇలా వచ్చిన తర్వాత రథం దగ్గర వ్యూ బాగుంది, తీసుకోండి ఫొటోస్ అని భాస్కర్ చెప్తుంటే అసలు మాకు అర్థం కాలేదు, ఈ ఎంట్రీ ఎందుకు మూసేయడం, చక్కగా ఇలా వెళ్ళేవాళ్ళం కదా అని. ఇంటికి వచ్చాక అర్థమైంది ఏంట్రా అంటే వేరే వీడియోస్ చూసి ఇది ఒక మ్యూజియం అన్నమాట అని. ఎప్పుడైనా ఈసారి వెళ్ళాలి అని అర్థమైంది. సో చాలా బాగుందండి ఆర్కిటెక్చర్ వైజ్. అప్పట్లో చాలా బాగా చెక్కి చేయడం అంటే అంత ఏమంటారు, ఇప్పట్లాగా టెక్నాలజీ కూడా లేదు కదా. సో చాలా హైలీ ఇంటలెక్చువల్ ఏమంటారు స్కల్ప్చర్స్ చేసింది అని అనిపించింది ప్రతి వర్క్ కూడా. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక జైన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. నేను అక్కడ ఎక్కువ పిక్స్ తీయలేదు, పల్లవి నాకు షేర్ చేసింది అనమాట. యాడ్ చేసుకోవే వీడియోలో ఏం తీసుకోలేదు కదా అని. పల్లవి వీడియోలోనే చూశాను ఈ పర్టికులర్ ప్లేస్ని. ఆ రోజు నేను పల్లవి ఇదేదో చాలా రహస్య గదిలాగా ఉంది టెంపుల్, చాలా దీనికి ఏదైనా ఉందంటావా ప్రాముఖ్యత అని జోక్స్ కూడా వేసుకున్నాం. వీడియోలో తెలిసింది ఏంటంటే ఏదైనా తీర్పులు అలాంటివి చెప్పేటప్పుడు అక్కడ ఒట్టు అవి వేయించి చెప్పేవాళ్ళు, సంథింగ్ షీ మెన్షన్. సో జైన్ టెంపుల్కి వచ్చాక మాత్రం నా కళ్ళు ఏమంటారు అసలు ఆ అందాన్ని వర్ణించలేకపోయింది. చాలా లవ్లీ మార్బుల్, ఆ ఫినిషింగ్స్ కానీ. ఇక్కడ ఇలా బ్లాక్ కలర్ విగ్రహాలు ఉన్నాయి కదా, అవి ఏంటంటే ఒక్కొక్క జనరేషన్కి గురువులు ఉంటారు కదా, అలా లోపలికి కూడా వెళ్ళి దర్శనం చేసుకోమన్నారు. బట్ మేమైతే అంతలాగా వెళ్ళలేదు. చక్కగా అక్కడ సాధువులు ఉంటారు కదా, లేడీ సాధువులు, వాళ్ళని ఏమనాలో నాకు తెలియదు ఫ్రాంక్లీ స్పీకింగ్. వాళ్ళందరూ చక్కగా జపం అవి చేసుకుంటుంటే నాకు ఫొటోస్ తీయబుద్ధి అవ్వలేదు. ఇంకా ఆన్ ద వే వస్తూ రాఘవేంద్రలో తిన్నామన్నమాట. సో ఎక్కడైనా అన్ని మల్టీ క్విజిన్ ఉన్నాయి. మా మమ్మీ కూడా వచ్చింది ఆ రోజు. సో అందుకని ఇంకా రాఘవేంద్ర వెజ్ కాబట్టి ప్యూర్ అక్కడ తినేసి వెళ్ళాం. ఫ్యూ పిక్స్ మీకోసం ఇక్కడ